హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడుగాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ గోరుచిక్కుళ్ళు మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ కారాన్ని ట్రై చేయండి. పోషక విలువలు అనేవి తగ్గకుండా నేను చక్కగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోరుచిక్కుళ్ళు లేతగా ఉన్నవి తీసుకొని ఒక్క 10 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలాగా ముందు వెనక కొద్దిగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక 4-5 కలిపి కట్ చేసుకుంటే ఫాస్ట్గా కట్ చేసుకోగలుగుతాము. ఈ 4 ఇలాగా ఒకటిగా పెట్టుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారా, ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలాగా గోరుచిక్కుడు ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఉడకబెట్టుకుంటే ఆ నీళ్లు తీసేసుకుంటాం కదా, అలా తీసేసుకున్నారనుకోండి పోషక విలువలన్నీ పోతాయి. అలా కాకుండా ఒక మందంగా ఉన్న ప్యాన్ లోకి ఈ ముక్కల్ని తీసుకొని కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ లోపు ఒక గుప్పెడు వెల్లుల్లి రేకులు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇంత మాత్రం జీలకర్ర అండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. కారము 1.5 టీ స్పూన్ నుంచి మీరు స్పైసీగా తినేవాళ్ళు అనుకోండి 2 టీ స్పూన్లు వేసుకోండి. వెల్లుల్లి కారం అనేది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, నెయ్యి వేసుకొని తింటాం కాబట్టి. అలాగే రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, నీళ్లు కూడా ఇంకిపోయి చక్కగా ఉడికినాయి అనమాట. మామూలుగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి నీళ్లు తీసేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. జస్ట్ ఉడికితే సరిపోతుందండి, మరి మెత్తగా అయిపోకూడదు. ఎందుకంటే ఇది కారం కదండి, పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కాస్త మెత్తబడి ఉడికినట్టు లేదనుకోండి, 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోండి. మగ్గిపోయిందండి, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలండి సన్నగా తరుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, సన్నగా తరుక్కుంటేనే ఈ కారానికి రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కాస్త ఇంగువ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా ఇంగువ వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లి కారానికి కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వెల్లుల్లి కారమే ఎక్కువ తెలియాలండి, దానికోసం పచ్చిమిర్చి అనేది వాడం. ఇవి కాస్త మగ్గినాయి కదా, ఇప్పుడు మగ్గించుకున్న ఈ గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుంటున్నాం. నేను చెప్పిన పద్ధతిలో చేసుకోవడం వల్ల ఒకటండి, పోషకాలు అనేవి అస్సలు పోవు, చక్కగా కుదురుతుంది కూర. చూసారా, చక్కగా మెత్తగా అయింది. మరీ మెత్తగా అయిపోలేదండి, కరెక్ట్గా ఉడికింది అది. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా గోరుచిక్కుళ్ళకి ఈ ఉల్లిపాయలకి తగినంత ఉప్పు మాత్రమే వేసుకున్నాము. ఆల్రెడీ మనం కారంలో 1.5 నుంచి 1.5 టీ స్పూను ఉప్పు పడుతుందండి, అది ఉప్పు అందులో వేసుకున్నాను. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి. మీకు మందంగా లేదనుకోండి, ప్యాన్ అడుగంటున్నట్టు అనిపిస్తే గనక 1 టీ స్పూను నీళ్లు వేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు అది కాస్త పొడి పొడిగా అయిన తర్వాత మాత్రమే ఈ కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ ఇది పట్టేలాగా కలుపుకోవాలండి. గోరుచిక్కుడులో ఎక్కువగా వైటమిన్ ఏ, బి, సి ఉంటుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుందండి. ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటే గనక కారం అంతా కూడా ఈ ముక్కలకి పడుతుంది. చూసారా, ముక్కలకంతా కూడా పట్టిందండి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మాడిపోకూడదు. చూసారా, చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. పైగా పోషకాలు అనేవి అస్సలు తగ్గవు. చాలా హెల్దీ రెసిపీ అండి. అలాగే వెల్లుల్లి అనేది కూడా ఒంటికి చాలా మంచిది. చూస్తున్నారు కదా, కలర్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి. రైస్లోకి బాగుంటుందండి, పప్పు కాంబినేషన్తో బాగుంటుంది, అలాగే రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉండడం వల్ల బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.